544వ నామము పుణ్యశ్రవణ కీర్తన. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. శాస్త్రాల్లో విధించబడినటువంటి కర్మని చేసినట్లయితే పుణ్యం వస్తుంది. అంటే శాస్త్ర విహిత ధర్మబద్ధమైనటువంటి కర్మలు, శాస్త్రాల్లో ఏం చెప్తారు? ధర్మబద్ధమైనటువంటి కర్మలు, శ్రేయస్సుని కలిగించేటువంటి కర్మల్ని దాంట్లో చెప్తారు. అటువంటి వాటిని విని చేస్తే పుణ్యం కలుగుతుంది. అలా తల్లి యొక్క చరిత్రను విన్నా కీర్తించినా కూడా పుణ్యం కలుగుతుంది. పుణ్యశ్రవణ కీర్తన అంటే ఆ మంచి మాటలు, అమ్మ యొక్క చరిత్ర కానీ, అమ్మ యొక్క నామం కానీ, కీర్తన కానీ విన్నా కూడా పుణ్యం వస్తుంది. అందువలన దేవీనామ శ్రవణ కీర్తనలు శాస్త్ర విధులు. అన్నీ కూడా శాస్త్రంలో ఉన్నటువంటి విధులే అమ్మ కీర్తనలు కూడా. వేదంలో విహిత కర్మలు అంటే విశేషమైన హితాన్ని కలుగజేసేటువంటి కర్మలు. సంధ్యావందనము, గాయత్రి జపము, వేద పఠనము, వైశ్వదేవము, అతిథి పూజ మొదలైనవన్నీ కూడా పుణ్య కర్మలు. ఇవి ప్రతిరోజు చెయ్యవలసిన కర్మలు. అట్లాగే లలితా సహస్రనామ పారాయణం కూడా ప్రతిదినము కూడా చేయవలసిన విద్యుక్త ధర్మము, కర్మ ధర్మ అని. అయితే వేదాల్లో ఉన్నటువంటి మనకి విహితాన్ని, విశేషమైన హితమును అంటే మంచిని కలుగచేసేటువంటి కర్మలు వాటిలో చెప్పారు. ఆ కర్మల్ని ఆచరించినట్లయితే అమ్మ అనుగ్రహము కలుగుతుంది. సంధ్యావందనము, గాయత్రి జపము, వేద పఠనము, వైశ్వదేవము ఇవన్నీ కూడా మరి ఆ ఉపదేశము అయిన వాళ్ళు గాయత్రి సంధ్యావందనము, గాయత్రి జపము అన్నారు కదా. ఇంతకు ముందు ఏం చెప్పారు? ఇక్కడ మగవాళ్ళే చేయాలి, లేకపోతే ఉపనయనం అయిన వాళ్ళే గాయత్రి చెయ్యాలి, అందరూ చెయ్యకూడదు అని చెప్తున్నారు కదా. అంతకుముందు చెప్పిన వాటిలో ఎవరు ఏ దైవాన్ని కొలిస్తే ఆ దైవాన్ని, ఆ నామ జపాన్ని, ఆ నామ కీర్తనని చెయ్యటమే గాయత్రి అని మనకి తెలియజేశారు కనుక మనము అది చెయ్యలేదే, అది చెయ్యకూడదన్నారే అని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి చెయ్యవలసిన విధులు ఎన్నో ఉన్నాయి. మనకి చెప్పినటువంటి ఆ మంత్రాలు, లేకపోతే ఈ నామాలు, ఈ స్తోత్రాలు ఇవన్నీ కూడా చక్కగా చెయ్యవచ్చు. చెయ్యవలసినవి, ఉన్నవి, తెలిసినవి అన్నీ చేసుకుంటే జన్మ తరిస్తుంది, జన్మ సార్థకమవుతుంది. లేని వాటి కోసం ఆరాటపడకూడదు. ఉన్నదాన్నే మనం వృద్ధి చేసుకోవాలి. అలా ప్రతిరోజు కూడా ఒక నామ సంకీర్తనము, జపము, ధ్యానము, సత్సంగము, విచారణం, భజన ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటేనే మనకి అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయినప్పుడు పరమాత్మ అందులో ప్రతిఫలిస్తాడు. ఎక్కడైనా నీళ్లు కదులుతూ ఉంటే ఆ నీళ్ళల్లో ప్రతిబింబం, సూర్యబింబం మనకి స్పష్టంగా కనిపించదు. అది కూడా కదిలిపోతూ ఉంటుంది. మనకి ఆ బింబం అస్సలు ఏమాత్రము కూడా కనిపించదు. అలాగే నిశ్చలమైన నీళ్లు ఉంటే ఆ బింబం, సూర్యబింబం చక్కగా ప్రతిఫలిస్తుంది, చక్కగా కనపడుతుంది. అలాగే చలనంలో ఉన్న మనస్సులో ఏది ప్రతిఫలించదు, ఏది స్పష్టత ఉండదు, స్పష్టంగా మనకి కనిపించదు, అనిపించదు. అదే చలనము లేకుండా స్థిరంగా ఉన్నటువంటి మనస్సు యందు పరమాత్మ ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. కానీ
చలనం ఉన్నప్పుడు మనకి కనిపించదు. స్థిరంగా ఉన్నప్పుడు పరమాత్మ యొక్క దర్శనం మనకి లభిస్తుంది. అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహము లభిస్తుంది. అమ్మ అలా అనుగ్రహిస్తుంది. పుణ్యకర్మలు ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రతిరోజు చెయ్యటమే, ఏ మంచి పనైనా సరే ప్రతిరోజు చెయ్యటమే ఒక యజ్ఞంగా చెప్తారు. యజ్ఞము అంటే ప్రతిరోజు మానకుండా చేసేదాన్ని యజ్ఞము అంటారు. ఆ యజ్ఞాలు ఎలా ఉండాలి? మనకి మంచిని కలుగజేసేట్లుగా, శ్రేయస్సును కలిగించేటట్లుగా విహిత కర్మలయ్యి ఉండాలి. ఆ భగవంతుని అనుగ్రహం కలిగేటట్లుగా ఉండాలి. అలా ఈ నామ కీర్తనలు శ్రవణం చేసిన, మరి మనము భగవద్గీత ఉంది రాదు చదవటం, చక్కగా విన్నా, లేకపోతే చదివినా చదవలేకపోయినా విన్నా కూడా మంచిదే. దాని అర్థం మనం తెలుసుకోవాలంటే మనకి తెలుసుకునేటువంటి జ్ఞానము, మనకి ఆ జ్ఞానము, ఆ స్పృహ, ఆ కోరిక ఉన్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో మనకి అది లభ్యపడేటట్లుగా చేస్తాడు. మరి అలా దాన్ని అర్థాన్ని విన్నప్పుడు ఆ అర్థాన్ని చక్కగా అవగాహన చేసుకుని మనస్సులో నిలుపుకుని ఆచరణ యోగ్యంగా చేసుకుంటే అదే ముక్తికి సోపానం, అదే ముక్తికి మార్గం అవుతుంది. తప్పకుండా ముక్తిని పొందుతారు. అలా ఏదో ఒకటి ఆ పూజని, జపమని, నామమని, కీర్తనము, పూజ, మరి స్తోత్రము, అయినా చక్కని కర్మలు, శాస్త్ర విధులే ఇవన్నీ కూడా ప్రతిరోజు చెయ్యాలి. అలా లలితా సహస్రనామ పారాయణ కూడా ప్రతిదినము చేయవలసిన విద్యుక్త కర్మ ధర్మము అని చెప్తున్నారు. అంటే మనము చదివి అమ్మ అనుగ్రహం చేత మనకి అర్థాన్ని మనకి వివరిస్తోంది. ఆ అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఆ అర్థాన్ని మనసులో పెట్టుకుని మనము ఆ అమ్మని ఆరాధించినట్లయితే అమ్మ అనుగ్రహం ఇంకా తొందరగా మనకి లభిస్తుంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం